హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు కవిత కుకింగ్. ఈరోజు మనం దొండకాయ పకోడీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సినవి కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మసాలా, కస్తూరి మెంతి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, అలాగే శనగపిండి. దానికోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నామండి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, అలాగే జీలకర్ర ఒక స్పూన్, మసాలా ఒక స్పూన్, పసుపు సగం హాఫ్ స్పూన్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు. ఇప్పుడు దీని అన్నింటినీ మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలండి. ఇలా బాగా మంచి కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఆయిల్లో వేయించుకుందామండి. వేడెక్కిందండి. ఇప్పుడు దాంట్లో కలిపిన మిశ్రమం వేసుకో. దీన్ని బాగా వేయించుకోవాలండి. శనగపిండి బాగా కలుపుకుంటే ముద్ద వస్తుందండి. ఇలా ముక్కలు ఉడకడానికి వీలుగా కలుపుకోవాలి లైట్గా. చూసారు కదండి ఎలా ఉందో. ఇప్పుడు ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. చూసారు కదండి ఎంత బాగా వేగిందో. ఇలా అంతా వేయించుకోవాలండి. ఇలా డైరెక్ట్గా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూసాం కదండి ఎలా వేయించుకున్నామో. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకున్నామండి. ఎండుమిర్చిని తాలింపు గిన్నె వేసానండి. చూసాం కదండి ఇలా తాలింపు పెట్టేసుకున్నాక కొంచెం పసుపు వేసుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. దీనిపైన కొద్దిగా మసాలా చల్లుకుందామండి, చాలా బాగుంటుంది. చూసా కదండి మొత్తం కలిపేసుకున్నామండి. ఇది చారులోకి చాలా బాగుంటుందండి. అవి విడిగా తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదండి, దొండకాయ పకోడీ కర్రీ చాలా బాగుంటుందండి ఈ రకంగా చేసుకుంటే.